బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ రేస్. మరో ఎమ్మెల్యే హరీష్ రావు మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ రేస్ ఒప్పందంపై కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించే అవకాశం ఉంది. అయితే ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం హెచ్ఎండిఏ నుంచి నిధులు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే ఏబీపీ సంస్థకు హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలను విడుదల చేశామని అరవింద్ కుమార్ తెలిపారు. కేబినెట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా కేవలం కేటీఆర్ డైరెక్షన్ తోనే అరవింద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రాజెక్టు వ్యయం భారీగా పెంచి బీఆర్ఎస్ సర్కార్ కమిషన్లకు తెరలేపిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్న సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది. మేడిగడ్డ కుంగిన తర్వాత కాళేశ్వరం అంశాన్ని కాంగ్రెస్ నేతలు మరింత సీరియస్ గా తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన న్యాయ విచారణతో హరీష్ రావుపై ఉచ్చు బిగుస్తోంది. ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావుపై ప్రభుత్వం విచారణ చేయిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చూస్తున్నాం ఓవైపు ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి ఆ నిధులు ఎలా మళ్ళాయి, ఎలాంటి ప్రతిపాదన లేకుండా అంటూ వివరణ కోరుతున్నారు. మరోవైపు హరీష్ రావుకు సంబంధించి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివరణ కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో దీనిపైన వాళ్ళు విచారణ ఎదుర్కొనున్నారా అనే సందేహాలు అయితే తలెత్తుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ రేస్. మరో ఎమ్మెల్యే హరీష్ రావు మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ రేస్ ఒప్పందంపై కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం హెచ్ఎండిఏ నుంచి నిధులు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే ఏబీపీ సంస్థకు హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలను విడుదల చేశామని అరవింద్ కుమార్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఓవైపు ఇటు కేటీఆర్ కు, మరోవైపు హరీష్ రావుకు ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. వారిని విచారించే అవకాశం ఉందా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రియాంక. మొత్తానికి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగినటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఏదైనా అవకతవకలు, అవినీతి కనుక జరిగితే ఖచ్చితంగా తమ ప్రభుత్వ విచారణకు ఆదేశిస్తున్న గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా అనౌన్స్ చేసింది. దానిలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్తో పాటు హరీష్ రావులపైన విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో, అదేవిధంగా ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తుంది. పర్టికులర్గా గడిచిన ఏడాది జరిగినటువంటి ఈ ఫార్ములా రేసు నిర్వహణలో భాగంగా జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ను, అదేవిధంగా అప్పట్లో స్పెషల్ సిఎస్గా ఉన్న హెచ్ఎండిఏ స్పెషల్ సిఎస్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్కు సంబంధించినటువంటి నిర్ణయాలు సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ ఇచ్చినటువంటి డైరెక్షన్లో భాగంగానే ఏబీపీ సంస్థకు దాదాపు 55 కోట్లకు పైగా నిధులు, హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా మౌఖిక ఆదేశాలతో కేటీఆర్ ఆదేశించారు. దానిలో భాగంగానే ఏబీపీ సంస్థ ఈ ఫార్ములా రేస్ను నిర్వహిస్తున్నటువంటి దానిలో భాగంగా నేను ఈ అమౌంట్ అంతా కూడా డైవర్ట్ చేశానని చెప్పేసి సిఎస్ శాంతికుమారి అడిగినటువంటి నివేదికకు అరవింద్ కుమార్ ఆన్సర్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో నెక్స్ట్ జెన్ సంస్థ మొదటి ఈరేస్ ఫార్ములా అంతా కూడా నెక్స్ట్ జెన్ సంస్థ నిర్వహణ చేపట్టింది. రెండోసారి ఏబీపీ సంస్థ చేపట్టింది. అయితే మొదటిసారి చేపట్టినటువంటి నెక్స్ట్ జెన్ సంస్థ అంతా కూడా కేవలం మొట్టమొదటిసారి మాత్రమే ఈ తతంగాన్ని అంతా కూడా నిర్వహించి బయటకు వెళ్ళిపోవడంతో ఏబీపీ సంస్థ ఈ ఫార్ములా రేస్ కార్యక్రమానికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా తీసుకుంది. అయితే కేబినెట్ ఆమోదం తెలియకుండానే ఫైనాన్స్ డిపార్ట్మెంట్
సంప్రదించకుండానే ఏకపక్షంగా ఏబీపీ సంస్థకు 55 కోట్ల రూపాయలను అరవింద్ కుమార్ అప్పట్లో ట్రాన్స్ఫర్ చేశారు. దీనికి సంబంధించిన విషయంలో అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ ఈ అంశాన్ని కనుక సీరియస్గా తీసుకొని విచారణకు ఆదేశిస్తే కనుక తాను సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే అరవింద్ కుమార్ అనౌన్స్ చేసినట్లు తెలుస్తుంది. దాంతోపాటుగా కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ముందడుగు పడింది. సో దానిలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతుంది, ముందుకెళ్తా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఒక ఏటీఎం లాగా వాడిందంటూ పదే వాళ్ళు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, బేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినటువంటి విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. అయితే దీనికి కౌంటర్గా ఈ రెండు ఎపిసోడ్లో ఈ ఫార్ములా రేస్లో మాజీ మంత్రి కేటీఆర్ను, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగినటువంటి ఇబ్బందులపైన మాజీ మంత్రి హరీష్ రావును ఈ ఇద్దరిని కూడా విచారణకు ఆదేశిస్తే ఎలా ఉంటుందనేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వము మల్లాగులాలు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. పర్టికులర్గా ఈ ఫార్ములా రేస్ విషయంలో జరిగినటువంటి అవకతవకల కల్లా దాదాపు 55 నుంచి 100 కోట్ల వరకు కూడా అవినీతి అక్రమాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇది కనుక ముందుకు తీసుకెళ్తే ఒకవేళ విచారణకు ఆదేశిస్తే మాజీ మంత్రి కేటీఆర్ ఈ అంశంలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపైన న్యాయ సలహాలు తీసుకొని న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాంతోపాటుగా హరీష్ రావు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బందులు జరిగినా, ఏ విధమైనటువంటి అభ్యంతరాలున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అపోహలున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసినటువంటి ప్రతి అంశం పైన, ప్రతి ప్రాజెక్టు పైన వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగంగానే చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఈ రెండు ఇష్యూస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఏబీపీ సంస్థకు బదలాయించినటువంటి 55 కోట్ల రూపాయలు ఎవరి అనుమతితో బదలాయించడం జరిగింది, బదలాయించినటువంటి సందర్భంలో ఫైనాన్స్ శాఖ అనుమతి తీసుకున్నారా, కేబినెట్ ని సంప్రదించారా, లేదంటే అక్కడ హోల్ అండ్ సోల్ గా వివరిస్తున్నటువంటి కేటీఆర్ డైరెక్షన్ లో భాగంగానే అరవింద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారనేది మాత్రము విచారణకు ఆదేశిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, ఎందుకంటే మొదట్లో కాళేశ్వరం వ్యయాన్ని ఒక రేటుగా ఫిక్స్ చేసి ఆ తర్వాత 1,00,000 కోట్లకు పైగా కాళేశ్వరం వ్యయాన్ని పెంచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దానిలో కమిషన్లకు ఎక్కువగా తెగబడ్డారనేటువంటి అంశాన్ని పదే ప్రజాక్షేత్రంలో పెట్టే ప్రయత్నం చేశారు. ఈ రెండు అంశాలను సీరియస్ గా తీసుకొని న్యాయపరంగా ముందుకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ విచారణకు ఆదేశిస్తే కనుక ఖచ్చితంగా ఇటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు, అదేవిధంగా ఆ సందర్భంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారులు పలువురు కూడా విచారణకు హాజరు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.